విజయవాడ టు శ్రీశైలం ట్రిప్లో ఇది డే 3 వ్లాగ్. ఫస్ట్ డే విజయవాడ, అలాగే సెకండ్ డే శ్రీశైలం. సో ఇదైతే థర్డ్ డే. ఈ డేలో మేము ఏం చేసాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు. బట్ అంతకన్నా ముందు నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు అయితే మార్నింగ్ లేచాము, అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసాం. ఈ 3 డేస్గా లగేజ్ని దింపడం కట్టడం ఇదే పని అయిపోయింది మాకు. సో మేమేం చెయ్యమనుకోండి, లేడీస్ అందరూ చూస్తూ ఉంటారు, సో జెంట్స్ అందరూ మాత్రం కడుతూ ఉంటారు అన్నమాట. మాకు దర్శనం అయితే నిన్ననే అయిపోయింది. అది మేము స్పెషల్గా లింగ దర్శనం అయితే చేసుకొచ్చాము. లింగ దర్శనం అంటే ఏంటంటే డైరెక్ట్గా మనము గర్భగుడిలోకి వెళ్ళి లింగాన్ని టచ్ చేయడం అనమాట. అసలు ఇలాంటివి ఎక్కడ మనము చూసిండము. ఒక్క శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మాత్రమే మనము లింగ దర్శనం అయితే చూస్తాము. ఇంకా లింగాన్ని టచ్ చేసే మూమెంట్ అయితే ఇంకా మనం అది మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుంది. మీరెవరైనా కూడా ఇలాంటి మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసింటే నాకు కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇంకా రిటర్న్ జర్నీ అయితే మేము స్టార్ట్ చేసాము. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు మనకి స్టార్టింగ్లో సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. యాక్చువల్గా గుడికి వెళ్ళేటప్పుడే వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పుడు మాకు కుదరలేదు, అందుకని రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్తున్నాము. సో శ్రీశైలం దేవాలయంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి సాక్షి గణపతిని దర్శనం చేసుకునే వెళ్తారు. అలాగే గుడి పక్కనే మనకి షాప్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే అమ్ముతారు. మా తమ్ముడిని పంపించామన్నమాట కొబ్బరికాయ తీసుకురమ్మని చెప్పి. సో అలాగే మేము కొబ్బరికాయ తెచ్చుకొని లోపల దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము. అలా దేవునికి అయితే కొబ్బరికాయ కొట్టేసాము. ఇంకా ఒక కాయ ఆడపెట్టేసి మిగతా కాయనైతే మేము తీసుకొని ప్రసాదం అందరం కూడా తిన్నాము. ఈ టెంపుల్ దగ్గర అయితే మనకి పార్కింగ్ లేదు, కార్ చాలా దూరం పార్క్ చేసేసి మేము దర్శనానికి వెళ్ళాము. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళేదారిలోనే ఒక వ్యూ పాయింట్ ఉందంట, సో దాన్ని కూడా చూసుకుని వెళ్దామని మేమందరం మళ్ళీ బయలుదేరాము. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. వ్యూ మాత్రం చాలా బాగుంది, మా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యూ పాయింట్ ఏరియా రోడ్ అయితే చాలా మిట్టగా ఉంది, ఎక్కడానికి చాలా కష్టం ఉంది. అలాగే అక్కడ చిలక జోష్యం కూడా ఉన్నింది. సో మేము ఎప్పుడు ఇలా చిలక జోష్యం చెప్పించుకోలేదు, మా తమ్ముడికి ఒకసారి చెప్పిద్దామని నేనే వాడిని ఫోర్స్ చేసి మరీ కూర్చోపెట్టాను. ఇలా చిలక జోషి అని చెప్పించుకునేది ఫస్ట్ టైము. సో అందరం కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే వింటున్నాము ఆయన ఏం చెప్తాడు అనేది. సో చెప్పించుకుని అయితే మేము ఆయనకి దక్షిణం ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. సో అక్కడుండే బొమ్మ షాప్ కూడా మా బాబుకి కనిపించేసింది. ఇంకా తీసికపోతే వదులుతాడు చెప్పండి, ఏడ్చి గోల పెడతాడు. ఏదో ఒక చిన్న బొమ్మ అన్న తీసిద్దామని వెంకటేష్ వాళ్ళని పిలిచికెళ్ళి బొమ్మ అయితే తీసిచ్చాడు. ఇంకా వ్యూ పాయింట్ అంతా కూడా చూసుకొని మళ్ళీ మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసాము. సో అలా వెళ్తూనే ఉన్నాము. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా మా తమ్ముడికి చెప్పాను అనమాట, సో ఎక్కడన్నా పక్కనే హోటల్ ఏమన్నా కనిపిస్తే ఆపమని చెప్పి. డోర్నాల దిగాక మాకు హైవేలో ఈ డాబా అయితే కనిపించింది. మేము అక్కడ లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఈ ఫుల్ జర్నీలో డ్రైవింగ్ అంతా కూడా మా తమ్ముడు అలాగే మా ఆయన ఇద్దరే డ్రైవ్ చేశారు. వాళ్ళైతే డ్రైవింగ్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే కొన్ని అవర్స్ మా తమ్ముడు చేస్తే ఇంకా మిగతా అవర్స్ మాత్రం మా ఆయన చేస్తాడు. సో ఇలా డ్రైవింగ్ని షేర్ చేసుకుంటూ రావడం వల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ఫ్రీగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. థర్స్డే నైట్కి స్టార్ట్ చేసాం మా జర్నీని. అలాగే సండే నైట్కి అయితే మేము కంప్లీట్ చేసాము. స్టార్టింగ్లో ఒక 1 డే అలా మాకు వర్షం అలా ఇబ్బంది పెట్టింది, కానీ బట్ ఆ తర్వాత వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా సేపట్లో ఇంటికి అయితే చేరుకోబోతున్నాము. మా పిల్లలు పోయే పని ఒకటే ఉంది.
ఇలా మా ట్రిప్ అయితే అయిపోయింది. అలాగే వీడియో ఎలా ఉందనేది నాకైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.